జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఈ మధ్య కొత్త అలవాటు చేసుకున్నాడు. ఆయన తొక్కించేయడం. కొద్ది రోజుల క్రితం రెంటపాడులో అందరికి గుర్తుంది, ఎవరూ మర్చిపోలేరు ఆ ఘటన. సింగయ్య వైసీపీ పార్టీ కార్యకర్తే, ఆయన్ని జగన్మోహన్ రెడ్డి కారు కింద తొక్కించేశారు. తాజాగా నిన్న బంగారుపాళ్యంలో మామిడి రైతుల పరామర్శ పేరుతో ఆయన ఒక యాత్ర చేపట్టాడు. దాన్ని మనం నేను అరాచక ఓదార్పు అన్నాం. ఎందుకన్నాం కూడా మాట్లాడుకున్నాం. ఎందుకంటే సీజన్ అయిపోయింది, మేము వేరే మా పనులు మేము చేసుకుంటాం, మమ్మల్ని వదిలేయండి మహాప్రభు అని రైతులు అన్నా కూడా ఈయన బలవంతపు పరామర్శ ఇది. దానికి నిన్న జరిగిన నష్టం ఏమిటంటే, దాదాపు నిన్న ఈ మొత్తం హడావుడికి అక్కడ మండీలన్నీ మూసేశారు, మార్కెట్ యార్డ్వి. అంటే వ్యాపారం అంతా స్తంభించిపోయింది. చుట్టుపక్కల నుంచి వచ్చే గ్రామాలు, రైతులు వీళ్ళందరూ కూడా రాకుండా అక్కడ ఆగిపోయారు. దాంతో దాదాపు ₹1 కోటి వరకు వ్యాపార నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా. ఇది ఈ నిన్న వెళ్లి చేసిన ఈ హడావుడికి. సరే సార్, తొక్కించేశారన్నారు కదా, మరి నిన్నేం తొక్కించేశారంటే, బంగారం లాంటి మామిడి పళ్ళు ముందు అంటే ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకి డ్రామా చేయడం ఒక అలవాటు కదా. ఆ కాన్వాయ్లోకి కలవడానికి పక్కనే రెడీగా వైసీపీ నాయకుల తోటల్లో పెట్టుకున్న ట్రాక్టర్లు 3, అలాగే ఒక రైతు అమ్ముకోవడానికి తీసుకొస్తున్న 2 ట్రాక్టర్లు బలవంతంగా లాక్కుని, బెదిరించి లాక్కుని మొత్తం 5 ట్రాక్టర్లు నెంబర్లతో సహా పోలీసులు రిజిస్టర్ చేశారు. మనం చూస్తున్న విజువల్స్, ముందు లోపల నుంచి వచ్చే విజువల్స్ చూపిద్దాం. ఆ డ్రోన్ షాట్ కూడా మనకుంది. లోపల నుంచి ఆ తోటలోంచి బయటకు వచ్చి తీసుకొచ్చి ట్రాక్టర్లు, అదర్ షాట్, లోపల నుంచి ట్రాక్టర్లు వస్తాయి, ఆ కాన్వాయ్లో కలుస్తాయి. ప్రొడక్షన్ ప్లీజ్. రైట్, ఆ డ్రోన్ షాట్ ఒకటి ఉంటుంది, అది తీసుకోండి. ఆ ట్రాక్టర్లు లోపల నుంచి వచ్చి తర్వాత ఎస్ ఇది లోపల నుంచి ఆ ట్రాక్టర్లు వస్తున్న విజువల్స్ చూస్తున్నాం కదా. ఇది ముందే పగడ్బందీగా పక్కా వ్యూహం ప్రకారం ఆ తోట వైసీపీ నాయకుడికి సంబంధించింది, తీసుకొచ్చి దాన్ని జగన్ కాన్వాయ్ వస్తుంటే ఆ కాన్వాయ్లోకి కలుపుతున్నారు చూడండి. కలిపిన తర్వాత నెక్స్ట్ రోడ్డు మీద పడేసి దాన్ని తొక్కించేయడం. అసలు మీరు వెళ్ళింది దేనికి? మామిడి రైతులు, మీ వెర్షన్ ప్రకారం మామిడి రైతులు తోతాపూరికి సంబంధించి వాళ్ళకి మద్దతు ధర రాలేదు, నష్టపోయారు, వాళ్ళకి మేము వెళ్ళి న్యాయం చేసేస్తామని కదా. అది ఫస్ట్ అబద్ధం. ఎందుకంటే తోతాపూర్ రైతుల విషయంలో ప్రభుత్వం, ముఖ్యమంత్రి పర్సనల్గా తీసుకున్నారు. ఇప్పటికి సుమారు 3.5 నుంచి 4 లక్షల టన్నులు ఆల్రెడీ అమ్మకాలు జరిగిపోయాయి. మీకు సంబంధించిన కంపెనీలు రైతుల్ని జ్యూస్ పిండేసినట్టు పిండేద్దామని, తక్కువ ధరకు కొట్టేద్దాం అనుకుంటే దానికి కాదు అని చెప్పి మినిమం ₹8 పెట్టి మీరు కొనాలి, ₹4 ప్రభుత్వం ఇస్తుంది, మొత్తం కలిపి ₹12. ఏ రాష్ట్రంలోనూ కూడా ఇంత ధర లేదు అని చెప్పి ప్రభుత్వం క్లియర్గా చెప్పింది. అలాగే కేంద్రానికి లేఖ రాసి కేంద్రం నుంచి డబ్బులు వచ్చే ముందే సుమారు 260 కోట్లు ఎంతో వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు రైతులకు ఎవరన్నా ఇంకా నష్టపోతే. సో మీ పరామర్శ, రైతుల పరామర్శ ఫస్ట్ అట్టర్ ఫ్లాప్. మిస్టర్ జగన్ రెడ్డి అట్టర్ ఫ్లాప్. అది మీ డ్రామా కూడా అట్టర్ ఫ్లాప్. ఎంత డ్రామా చేశారంటే, ఈ ట్రాక్టర్లు పట్టుకురావడం, రైతులను బెదిరించి మళ్ళీ ట్రాక్టర్లు తీసేసుకోవడం, ఆ మామిడి పళ్ళని రోడ్డు మీద వేసేసి తొక్కించేయడం, కెమెరా ట్రిక్స్, ఇవన్నీ అంటే ఎవరికి తెలియదు? జనాలు ఏమైనా అమాయకులా, లేకపోతే మీడియా అమాయకులా? మీడియా అంటే మీరు చెప్తున్న అబద్ధాలని, వాటిని అసత్యాల్ని కాదు అని చెప్తే వాళ్ళని కొడతారా? వాళ్ళ మీద దాడులు చేస్తారా? ఆంధ్రజ్యోతి స్టాఫ్ రిపోర్టర్ శివకుమార్పై ఆయన అక్కడ ఈ తతంగం అంతా ఫోటోలు తీస్తుంటే అతని మీద మాజీ డిప్యూటీ సీఎం అతను సైగ చేస్తే వీడు మనవాడు కాదు అంటే వీళ్ళందరూ పడి రౌడీ మోకలు అతన్ని కొట్టి కెమెరా లాక్కుని ఆ చిప్స్ రీల్స్ అన్ని లాక్కుని అతన్ని ఇష్టారీతను కొడితే వెంటనే అక్కడ బంగారుపాళ్యం హాస్పిటల్కి తీసుకెళ్లారు. కాసేపు ఊపిరాడలేదు అతనికి. తర్వాత మళ్ళీ మెరుగైన వైద్యం కోసం రాత్రి చిత్తూరు తరలించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కొంతమంది వెళ్ళారు. మంత్రులు ఖండించారు ఈ మీడియా మీద, ఆంధ్రజ్యోతి ప్రతినిధి మీద దాడిని. అలాగే పోలీసులు, మీకు ఎస్పీ అంటే లెక్కలేదు, సిఐ అంటే లెక్కలేదు, ఎస్ఐ, అసలు పోలీస్ అంటేనే లెక్కలేదు మీకు. పోలీసులతో వాగ్వాదం కూడా కాదు, ఆల్మోస్ట్ వాహనం ఆయన మీదకి, ఎస్పీ మీదకి వెళ్ళబోయారట. ఏది, వీళ్ళు ప్లాన్ చేసుకున్న రోడ్లో జనాలు సరిగ్గా రాలేదు. 500 మంది కాదు, 6000 మంది తీసుకొచ్చారు, కానీ ఈ వీళ్ళు ప్లాన్ చేసుకున్న రోడ్లో లేరు. అక్కడ ఖాళీగా ఉండడంతో నెక్స్ట్ ప్లాన్ బి, ఆ ఇరుగ్గా ఉండే రోడ్లోకి వెళ్దామని ట్రై చేశారు. ఎందుకంటే ఆబ్వియస్గా జనాలు వస్తారు కదా, ఆ ఇరుకు రోడ్లు, మార్కెట్కి వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు, ఇదంతా ఉంటుంది కదా.
సో అక్కడ ఒక రక్తి కట్టిద్దాం ట్రై చేశారు, కానీ దాన్ని ఎస్పీ అడ్డుకున్నారని ఇక ఆయన మీద జగన్మోహన్ రెడ్డి చిందులు. ఏం తమాషాలా, మా ప్రభుత్వం వస్తుంది అది ఇది అని రెగ్యులర్ డైలాగులు ఉంటాయి అవి. ఇప్పుడు మనం చూస్తున్న విజువల్ ఏంటంటే డిఎస్పీ అనుమతి లేని వాహనాలు, అంటే నిబంధనలకు పరిమితులకు మించి వస్తున్న వాళ్ళని ఆపుతూ ఉంటే, యూ జస్ట్ ప్లే ద ఆడియో అండి ఒకసారి. ఈ రప్పా బ్యాచ్ నరుకుడు స్పెషలిస్టులు అనమాట వీళ్ళు. వాళ్ళు ఏమంటున్నారంటే, ఇంకా ఉంది అందులో, డిఎస్పీ అక్కడ ఎవరైతే అడ్డుకుంటారో డిఎస్పీ చైనా నరికేయండిరా అని వెనకాల నుంచి. అంటే ఏంటి ఇది, నరకడం ఏంటి, నరకడం సంస్కృతి ఏంటి అసలు? వీళ్ళు వైసీపీ కార్యకర్తలు అనంటే నాకు కుదరట్లా, నాకు రావట్లా. వైసీపీ రౌడీలు, వైసీపీ రౌడీ మూకలు ఆంధ్రజ్యోతి రిపోర్టర్ మీద దాడి చేశారు, అతన్ని గాయపరిచారు, హాస్పిటల్ పాలు చేశారు, ఆ కెమెరా అంతా నాశనం చేశారు. ఇప్పుడే కాదు, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా అనంతపురం జిల్లాలో ఎన్నికలకు ముందు అప్పుడు కూడా ఇలాగే ఆంధ్రజ్యోతి రిపోర్టర్లపై దాడులు చేశారు. ఎందుకు దాడులు చేస్తారంటే, ఈ డ్రామాని మనం బయట పెడతాం, డ్రామాని ప్రజల కళ్ళకు కట్టినట్టు చెప్తాం, ఎలా డ్రామా జరిగింది, ఎందుకు డ్రామా జరిగింది, ఏంటి, సీన్ 1 సీన్ 2 సీన్ 3, అది ఆ డ్రామాని బయట పెడతామని, బట్టబయలు చేస్తామని భయం. ఆ ఫోటోలు తీస్తే తెలిసిపోతుందిగా. అసలు అక్కడ రైతుల్లాగా కొంతమందిని సెలెక్ట్ చేసి, ఓకే అందులో కొంతమంది రైతులే ఉండొచ్చు, వైసీపీ సానుభూతి పట్ల రైతులు ఉండొచ్చు. అసలైన రైతులతో మాట్లాడలేదు ఇంతకని, ఎందుకంటే అక్కడ 4 మండీలే ఓపెన్ చేయించారు. ఓపెన్ చేయించి అక్కడ తోతాపూరి కాయలు లేవు. నిన్న గెస్ట్ చెప్పారు, తోతాపూరి కాయలు లేవు, సీజన్ అయిపోయింది. టేబుల్ రకం కాయలు అక్కడ తెప్పించి పెట్టించి కాసేపు డ్రామా చేసి ఆ రైతులతో మాట్లాడి పంపించేశారు. కొంతమంది రైతులు కూడా నిన్న మనతో మాట్లాడారు, మాకు ఎందుకు వచ్చిన పరామర్శ ఇది, అనవసరంగా మాకు ఏదో సీజన్ అయిపోయే ముందున్న వ్యాపారాన్ని కూడా చెడగొట్టారు. ఇందాక నేను చెప్పినట్టు ₹1 కోటి ఎంతో నష్టం, ఈ మామిడి పళ్ళు తొక్కిచ్చేసింది 2 లక్షలు 3 లక్షలు నష్టం. పాప ఆ రైతు దబోదిబోం అన్నాడు, ఎవడిస్తాడు నాకు ఇప్పుడు ఈ డబ్బులని. ఈయన ఏమన్నా ఇస్తాడా? బాధపడ్డాడు రైతులకని. రైతులకి ఏమన్నా సహాయం చేశారా? ఒక్క రైతుకు ₹1,00,000 ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఆ బెంగళూరు ప్యాలెస్ నుంచి ఒక ప్లాన్ చేసుకుని రావడం, అక్కడంతా అరాచకం చేయడం, మళ్ళీ బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోవడం. ఎవడు అడిగాడు రమ్మని? రైతులు ఏమన్నా గోల పెట్టారా, మొరబెట్టుకున్నారా మీరు రెండని? ప్రభుత్వం ఆల్రెడీ అడ్రస్ చేసింది కదా ఆ ఇష్యూని. మళ్ళీ పోలీసులకు బెదిరింపులు, నరికేండి అని ఒకడంటాడు, ఎస్పీ మీద జగన్మోహన్ రెడ్డి వీరంగం. మళ్ళీ నిన్న ఆయన మాట్లాడుతూ మా ప్రభుత్వం వస్తుంది, మీ అంతు చూస్తాం అని మళ్ళీ అదే బెదిరింపులు, పోలీసులకు బెదిరింపులు. ఇంకో ఆయన నిన్న బాలనాగిరెడ్డి అని, ఇప్పుడు ఎమ్మెల్యేలు బయట ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యే ఇష్టం వచ్చినట్టు వాగుతారుగా, మాట్లాడతారు వైసీపీ. ఒకడేమో మహిళలను నీచంగా మాట్లాడతాడు, ఇంకోడేమో మేమే వస్తాము అధికారంలోకి, టీడీపీ నేతల వీపు విమానం మోతం మోగించేస్తాం అంటే ఒకడు నరికేస్తాం అంటాడు, ఇంకోడేమో మొన్న రవీంద్రనాథ్ రెడ్డి నరికేస్తాం అంటాడు టీడీపీ నాయకుల్ని, ఇంకొకటి వచ్చి విమానం మోతం మోగిస్తాము, అలాగే పోలీసులతో పనులు చేయించుకుంటాం, వాళ్ళ ఆఫీసులకు వెళ్ళి బ్రూ కాఫీ తాగుతాం అని. అంటే ఏంటి, ఏం మెసేజ్ ఇస్తున్నారు అసలు? రాష్ట్ర జనం దీన్ని ఫాలో అవుతున్నారా? వీళ్ళు ప్రజాప్రతినిధులు, వీళ్ళు పార్టీలు నడిపిస్తారు, వీళ్ళు ముఖ్యమంత్రులుగా చేశారు. ద ఫేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గతంలో ముఖ్యమంత్రిగా చేశాడుగా ఆయన ఎప్పుడైతే రప్పా సినిమా డైలాగు వాడితే తప్పేంటి, ప్రజాస్వామ్యంలో సినిమా డైలాగులు చెప్తే అరెస్ట్ చేస్తారా అంటే, ఇవాళ ఒక డిఎస్పీని రప్పా అని చేయి నరికేయండి అంటాడు, ఇంకో పెద్ద మనిషి టీడీపీ నాయకులు నరికేయండి అంటాడు. నరుకుడు పార్టీ మీద వైసీపీనా? ఐఎమ్ స్ట్రాంగ్లీ సజెస్టింగ్ యూ టు ప్లీజ్ చేంజ్ ద పార్టీ నేమ్. వైసీపీ నుంచి నరుకుడు పార్టీ అని రిజిస్టర్ చేయించుకోండి, రిజిస్టర్ చేయించుకోండి, కత్తి గుర్తును పెట్టుకోండి పార్టీకి. పోనీ సరే ఒక్కసారి ఏదో పొరపాటున అన్నారా, ఏదో పిల్ల మూకలు ఏదో అల్లరి మూకలు రప్పా నరుగుతామని ఫ్లెక్సీలు పెట్టారా అనుకుని సర్దిపుచ్చుకోవడానికి లేకుండా దాన్నే ఇప్పుడు ప్రెసిడెంట్గా తీసుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ముందు ఈ రప్పా బ్యాచ్ ఉంటుంది, తొక్కిపారేయడం ఉంటుంది. నిన్న అధికారులకి నిజంగా మనం ఒప్పుకోవాలి, వాళ్ళు చాలా శ్రమించారు, కష్టపడ్డారు. ఎందుకంటే గతంలో 3 ప్రాణాలు పోయాయి. ఇవాళ అలాంటి అరాచకాలు నిన్న జరగకుండా ఉండాలంటే ఈ తోపులాట్లో ఎవడో గాయపడితే వైసీపీ వాడు వాళ్ళని పోలీసులు కొట్టేశారని మళ్ళీ అదొక డ్రామా, అది కాదని ఎస్టాబ్లిష్ అయింది.
కొట్టింది ఎవరు? మీరు. కొట్టింది ఎవరిని? మీడియా ప్రతినిధిని, మా రిపోర్టర్ని, మా స్టాఫ్ రిపోర్టర్ ఫోటోగ్రాఫర్ని కొట్టారు. అంటే మీరు చెప్పే అబద్ధాలని, అవాస్తవాల్ని బయటపెడితే ఎవరినన్నా కొడతారు, ఆగమని అడిగితే ఎవరినన్నా నరుకుతా ఉంటారు. ఇంకోటి, పోలీసుల మీద వీళ్ళనందరూ తాగొచ్చారు చాలామంది. అది మందు తాగొచ్చారా, గంజాయి తాగొచ్చారా, చాలామంది తాగేసి వచ్చి వాళ్ళు ఏమంటారు తెలుసా? వచ్చేది మా ప్రభుత్వమే, ఎవడన్నా రేపు ఎదురు వస్తే వాడిని రప్ప కోసిపారేస్తాం, మీ అంతు చూస్తాం అని పోలీసులకు బెదిరింపులు. అంటే ఏంటి ఆ ధైర్యం? ఏం ధైర్యం అంటే, మొన్న ఆయన యువకులతో మీటింగ్ పెట్టాడు కదా, వాళ్ళతో ఆయన ఏం చెప్పాడంటే, మీ ఫోన్లని గన్లగా మార్చుకోండి సోషల్ మీడియాలో, వచ్చేది మందే ప్రభుత్వం, మీరు ఎన్ని కేసులు పెట్టించుకుంటే మీకు అంత స్పెషాలిటీ, మీకు స్పెషల్ క్యాబిన్లు ఏర్పాటు చేసి మీకు పదవులు ఇస్తాం, అంటే ప్రత్యేక కేటగిరీ, ట్రైన్లో మనకు స్పెషల్ రిజర్వేషన్స్ ఉంటాయి కదా, అట్లాగా ఇస్తాం అని చెప్పి ఇంకా మరి రెచ్చిపోకుండా ఉంటారా? అలాగే వ్యవస్థలు, ఆయన అన్నమాట, వ్యవస్థల్ని మనం మేనేజ్ చేసి మీరు అందరినీ జైల్లోంచి రప్పించవచ్చు, కేసులు తీయించేయచ్చు అన్నాక ఇంకా ఆగుతారా వీళ్ళందరూ? సో ఎట్లా, దీనికి ఏం చేయాలని? అనుమతులు పట్టవు, నిబంధనలు పట్టవు, మాకు పరిమితులు ఏంటని ఒకళ్ళు అంటారు. ఏం పరిమితులు ఉండవా? మీరు చేసే పనులకు పరిమితులు లేకపోతే ఇంతకన్నా అరాచకాలు చేయరా? మీరు నిన్న 500 మందిని అంటే 60,000 మందిని తీసుకొచ్చారు, 10,000 మంది పర్మిషన్ అడిగారు, దగ్గర అంతమందిని తీసుకొచ్చారు. బట్ మీరు అనుకున్న నేషనల్ హైవేలో జనాలు లేరని ఆ ఇరుక్కుగా ఓళ్లలోకి వెళ్ళి బంగారు లాంటి ఊరిని దండుపాళ్యం బ్యాచ్తో కప్పేద్దామని చూశారు. ఇవన్నీ అవ్వలేదు, అట్టర్ ఫ్లాపు. సో అందులోంచి వచ్చే ఒక అసహనం, అసంతృప్తి. మీరు పోయి సైలెంట్గా మళ్ళీ ప్యాలెస్లో పడుకుంటారు. ఆ మామిడిపళ్ళు రైతుకి ఎవడిస్తాడు డబ్బులు? ఆ రిపోర్టర్కి ఏమన్నా అయితే, ఆ హడావుల్లో ఏమన్నా ప్రాణాలు పోతే, నెత్తి మీద కొట్టారు కెమెరాలతో, ఏమన్నా అయితే, అంటే అసలు ఈ అరాచకానికి ఒక అడ్డు అదుపు హద్దు ఏం లేదా? జగన్మోహన్ రెడ్డి యాత్రకి, అసలు ఈ అరాచక ఓదార్పు యాత్రకి రెలవెన్స్ లేదు. ఎందుకంటే అప్పటికే రైతుల విషయాన్ని ప్రభుత్వం టేక్ కేర్ చేస్తోంది. ఇదిగో కొద్దిసేపటి క్రితం 260 కోట్లు వాళ్ళకి విడుదల చేసింది. ప్రభుత్వానికి ఆల్రెడీ 130 కోట్లు కావాలని లేఖ రాసింది. వీళ్ళందరితో మీటింగులు పెట్టి ఫ్యాక్టరీల వాళ్ళతోటి వాళ్ళకి ఎంత ధర ఇవ్వాలో చెప్పి మిగతా 4 రూపాయలు ప్రభుత్వం ఇస్తోంది. ఇవన్నీ చేసింది. బట్ ఆయన అరాచకం చెయ్యాలి, ఎందుకంటే షెడ్యూల్ చేసుకున్నాడు, ఒక్కొక్క ఈవెంట్ తీసుకుంటాడు ఆయన. సో నేను ఈవెంట్ తీసుకున్నాడు, ఎనీవే అది అట్టర్ ఫ్లాప్ అయింది అనుకోండి. కానీ ఈ అరాచకానికి అడ్డు అదుపు లేదా? రవికుమార్ గారు, కోన రవికుమార్ గారు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకులు, రాయపాటి అరుణ్ గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి. నమస్కారం రవికుమార్ గారు, అరుణ్ గారు. రవికుమార్ గారు, ఎక్కడికి వెళ్ళినా తొక్కించేయడాలు, మనుషులను తొక్కించేస్తారు. నేను మామిడి పళ్ళు తొక్కించేశారు, బంగారు లాంటి మామిడి పళ్ళు రోడ్డు పాలు చేశారు, కాళ్ళ కింద కూడా పడి తొక్కేశారు. రైతులు లబో దిబోమో అంటున్నారు. ఆ ₹1 కోటి నిన్న వ్యాపారం ఆగిపోయింది అష్టంటి పిచ్చుగోల హడావిడిలో. అలాగే రోడ్డు మీద పడేసిన పళ్ళు ప్లాన్ ప్రకారం ట్రాక్టర్లతో తీసుకొచ్చి తొక్కిచ్చేసిన 4 లక్షలు 5 లక్షలు ఇది నష్టం. అసలు ఏంటి డ్రామాలు ఏంటి? ఏం సార్? అంటే నమస్తే. ఏబిఎన్ ప్రేక్షకులకి, మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి అరుణ్ గారికి నమస్కారం. నమస్తే. జగన్మోహన్ రెడ్డి అంటేనే విధ్వంసం అండి. ఆయన డిఎన్ఏలోనే ఉంది, ఆయన రక్తంలోనే ఉంది. నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను ఎప్పుడు కూడా. ఆయన ఫ్రాక్షన్ స్వభావం కలిగినటువంటి, మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. ఆయన ఏంటంటే నేరాలని అతి చాకచక్యంగా చేయిస్తారు, అతి చాకచక్యంగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇంతవరకు కాలం ఆయన కలిసి వచ్చిందనే చెప్పాలి, కారణాలు ఏదైనా కావచ్చు. ఆయన డిఎన్ఏ మనం మొదటి నుంచి కూడా చూసుకోండి. ఎవరైనా సరే తండ్రి చనిపోతే బాధలో ఉంటాం, కానీ ఆయన తండ్రి చనిపోతే వెంటనే నాకు ముఖ్యమంత్రి పదవి కావాలని చెప్పి సంతకాలు సేకరించినటువంటి వ్యక్తి. ఆ రోజు ఇంకోటి కూడా మాట్లాడాడు. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే క్రానలాజికల్గా ప్రజలకు ఒకసారి గుర్తు చేయాలని. ఆయన ఆ రోజు మా తండ్రి చావు మీద కూడా నాకు అనుమానాలు ఉన్నాయని మాట్లాడారు. వారి తల్లిగారితో, విజయం గారితో శాసనసభలో మాట్లాడించారు, కుట్ర ఉందని చెప్పారు. దానికి రిలయన్స్ సోనియా గాంధీని ఏవో మాట్లాడారు. ఆ రోజు కూడా ఈరోజు మీరు అన్నారే ధ్వంసం అని, రిలయన్స్ ఆస్తుల్ని ధ్వంసం చేయించారు. అవును, మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. అంటే ఆయన మొట్టమొదటి నుంచి కూడా మన ప్రారంభమే, రాజకీయ ప్రారంభమే విధ్వంస రచనతో ప్రారంభమైంది. ఎస్ అది నేను చెప్పడానికే నేను ఈ ప్రయత్నం. అయితే ఆ రోజు ఆయన ఏం చెప్పాడు? సిబిఐ ఎంక్వైరీ కావాలన్నాడు. సరే, ఆయన 2014లో ప్రజలు ఆయనకి అధికారం ఇవ్వలేదు,
ఆయన అధికారంలోకి రాలేదు. 2019లో అధికారంలోకి వచ్చాడు. సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయలేదు? ఏ రిలయన్స్ వాళ్ళ ప్రమేయం ఉందని మాట్లాడినటువంటి వ్యక్తులు ఈ వైసీపీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి అనుచరులు, జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి వాళ్ళు, సోనియా గాంధీ రిలయన్స్ వాళ్ళని మాట్లాడి మరి రాజ్యసభ సభ్యత్వం ఎవరికి ఇచ్చారంటే రిలయన్స్ వాళ్ళు సూచించినటువంటి వాళ్ళకే ఇచ్చారు రాజ్యసభ. అంటే జగన్మోహన్ రెడ్డి ఈవెంట్ మేనేజ్మెంట్లో రాజకీయాలని రాజకీయాలుగా కాకుండా ఒక ఈవెంట్ మేనేజ్మెంట్లో చేస్తుంటారు. ఇవన్నీ కూడా క్రానలాజికల్గా మీరు మొదటి నుంచి ఆయన చూసుకుంటే తెలుస్తుంది మనకి. నిన్న కూడా రైతులకి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గడిచిన 5 సంవత్సరాల్లో ఏ ఒక్క మామిడి పండు రైతుకైనా, పండించే రైతుకైనా ₹1 ఇచ్చాడా? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఈరోజు ఎక్కడైతే ధరలు తగ్గాయో, ఈరోజు బర్లీ పొగాకు తగ్గాయి, అక్కడ రాష్ట్ర ప్రభుత్వమే బర్లీ పొగాకు కొనుగోలు చేస్తూ ఉంది. అలానే మిర్చికి తగ్గితే మిర్చికి ధరలు ఇచ్చాం. ఆ రోజు నేను కూడా రాష్ట్రంలో తిరిగాను. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు, ఈరోజు నీతి కవులు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజు మిర్చి కనీసపు ధర కూడా లేకపోతే ₹1 కూడా పెట్టి కొనుగోలు చేయలేనటువంటి అసమర్థుడు. 3,000 రూపాయలు నేను 3,000 కోట్ల రూపాయలు నేను నిధి పెడతా అన్నాడు. ₹3 కూడా పెట్టినటువంటి పాపాన పోలేదు. ఏ ఇయర్లో కూడా లేదు. ఈరోజు మామిడి రైతులకు కష్టం వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు మానవతావాది కాబట్టి ₹8 మార్కెట్లో వెళ్తూ ఉంటే దానికి ఒక ₹4 యాడ్ చేసి ₹12కి మినిమం సపోర్ట్ ప్రైసింగ్ ఈరోజు ఇస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి అని ఆయన పక్కనే ఉన్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పిఎల్ఆర్ ఫుడ్స్ అందులో ఎందుకు ధర తక్కువ ఉంది? ఎందుకు పెద్దిరెడ్డిని నిలదీయట్లేదు? జగన్మోహన్ రెడ్డి అసలు ఎంతటి విధ్వంసకారుడు అంటే పెద్దిరెడ్డి పిఎల్ఆర్కి ఆ ఫుడ్స్లో ఈవెన్ మిల్క్ ఇవి కూడా ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో ఆ చిత్తూరు జిల్లాలో అడగండి, గడిచిన 5 సంవత్సరాలు ఆయన తమ్ముళ్ళు రైతుల దగ్గర నుంచి ₹13కి ₹18 కొనుగోలు చేశారు. అది మొత్తం మొనోపొలి చేసి పెట్టారు. మన చంద్రబాబు అందరికీ వార్నింగ్ ఇచ్చారు, మీరు రైతులతో ఇష్టారీతిన వాళ్ళని జ్యూస్ పిండినట్టు. అందరు రైతుల దగ్గర నుంచి కూడా అందరు రైతుల్ని కూడా వాళ్ళ కష్టాజితాన్ని దోచుకున్నటువంటి పిఎల్ఆర్ని పక్కన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఈరోజు మామిడి రైతుకి అన్యాయం జరిగింది, పాడి రైతుకి అన్యాయం జరిగిందంటే ఎవరు వింటారండి? జగన్మోహన్ రెడ్డి పర్యటనలు కేవలం విధ్వంసం సృష్టించడానికి ఈవెంట్ మేనేజ్మెంట్ లో వెళ్తాను. చెప్తా అండి, నరుకుతామని బెదిరించడం ఏంటి? డిఎస్పీని బెదిరిస్తాడు, పోలీసులను బెదిరిస్తారు. ఈరోజు రప్పా అని చెప్పి నరుకుతా ఉంటున్నారు, పోలీసులు నరుకుతా ఉంటున్నారు, ప్రతిపక్షాలు నరుకుతా ఉంటున్నారు. నరుకుతాం అనే వాళ్ళని ఈరోజు చట్టం ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి దాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలి? వీడంతా కుట్ర కదా అసలు ఇది. జగన్మోహన్ రెడ్డి ప్రతిదీ కూడా ఒక కుట్ర కోణంలోనే చేస్తున్నాడు. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాకూడదు, పెట్టుబడులు రాకూడదంటే అశాంతిని నెలకొల్పాలి, అశాంతి ఉంటే పెట్టుబడులు రావు. దానికి రాష్ట్రాన్ని రావణ కాష్టంలా తయారు చేయడానికి జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ఈవెంట్ మేనేజ్మెంట్స్తో ఈనాడు రప్పా నరుకుతాం, ఏం నరుకుతామంటే తప్పే ఉంది, సినిమా డైలాగ్ చెప్తే తప్పే ఉంది, లేకపోతే నా కారు కింద నేను తొక్కేస్తే నా కారికతనే కదా నేను తొక్కేసాను దానికి తప్పే ఉంది, ఆ రోజు సొంత బాబాయిని మర్డర్ చేయిస్తే నా బాబాయిని కదా మేము చెప్పుకున్నాం మీకేంటి ఇబ్బంది అనేటటువంటి ఈ పేటీఎం ఏదైతే వైసీపీ బ్యాచ్ ఉందో దానికి ఎవరు సమాధానం చెప్పాలి? ఈరోజు నేను అందుకే ముఖ్యమంత్రి గారికి కూడా నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను, చట్టాన్ని ఇంకా పదునుగా ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉంది. చట్టాన్ని గౌరవించే వాళ్ళ దగ్గరనో, చట్టాన్ని అంటే భయం భక్తి ఉన్న వాళ్ళ దగ్గర చట్టం ఒక రకంగా ప్రవర్తించాలి. చట్టం అంటే లెక్కలేని తరంగా ప్రవర్తించే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అనుచర గణాంగం దగ్గర చట్టాన్ని తప్పనిసరిగా ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, ఇది ప్రజాస్వామ్యం కాదా? ఆ రోజు గడిచిన 5 సంవత్సరాలు మాది ప్రజాస్వామ్యం కాదా? ఆ రోజు కనీసం మేము రోడ్డు మీదకి వెళ్తామంటే మా ఇళ్ళకి గేట్లకు తాళాలు ఇచ్చారు పోలీసులతో. ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డి తిరగనిస్తున్నాం. మీ ఇళ్ళ దగ్గర పోలీసులు రోజు సెక్యూరిటీ కదా, మీరు బయటికి రాకుండా పోలీసులను కాపలా పెట్టి ఇంటికి తాళాలు వేసేవాళ్ళు. ఈరోజు ఇంట్లోకి చొరబడి మా ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని కూడా విచక్షణ లేకుండా వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులు కల్పించారు. ఈరోజు మేము ఆ పని చేయలేదే,
మేము ఆ పని చేస్తే ఈరోజు వైసీపీ వాళ్ళు స్వేచ్ఛగా రోడ్డు మీద తిరుగుతారా? వాళ్ళు సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటారా? సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకునేటప్పుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 5 పర్యటనలు చేశాడు. ఈ ప్రతి పర్యటన కూడా వివాదాస్పదం, ప్రతి పర్యటన కూడా ఒక సంఘటన, ప్రతి పర్యటన కూడా పోలీసులు చెప్పే విధంగా కాకుండా పోలీసులు ఎదిరించడం, పోలీసులు నరుకుతామనడం, పోలీసులకి ఆటంకాలు కలిగించడం వాళ్ళ విధులకి, ఈ రకమైనటువంటి పర్యటనలు జరిగేటప్పుడు ఆయన పర్యటనలు ఎవరి కోసం చేశాడు? తెనాలి వెళ్ళాడు, గంజాయి బ్యాచ్ కోసం వెళ్ళాడు. మొన్న మన్యం వెళ్ళాడు, మొన్న పల్నాడు వెళ్ళాడు, ఎవరి కోసం వెళ్ళాడు? బెట్టింగ్ల దేనికోసం వెళ్ళాడు, బెట్టింగ్ల కోసం. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అరాచక శక్తుల కోసం, రౌడీల కోసం పోకలాడుతున్నాడు తప్ప ఈ రాష్ట్రం బాగుండాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి లేదు. విధ్వంసాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024లో ఇచ్చినటువంటి తీర్పులో విధ్వంసం జగన్మోహన్ రెడ్డి సాగించినటువంటి అరాచక విధ్వంస పాలనకు వ్యతిరేకంగానే ప్రజలు ఓటేశారు అనేటటువంటి విచక్షణ ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డిలో కలగపోవడం చాలా అత్యంత విచారకరం, బాధాకరం. అది 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 కలుగు మీరు ఇంకా చాలా పాజిటివ్ గా చెప్పారు రవి గారు. అది కలగదు, అది కలుగుతుందని నమ్మకం ఉందా? లేదు, నాకైతే లేదండి, నాకైతే లేదు. జగన్మోహన్ రెడ్డి గారిలో అటువంటి పశ్చాత్తాపం కానీ జగన్మోహన్ రెడ్డిలో నమ్మకం కానీ కలగదండి. ఎందుకంటే కలగదంటే తండ్రి చనిపోయిన మరుక్షణంలోనే ఎవరైనా బాధలో ఉంటాం, కానీ ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు సేకరణ చేసిన బాబాయి మాత్రమే ఎన్నికల ముందు సిబిఐ కావాలన్నాడు, ఎన్నికలు అయిన తర్వాత సిబిఐ అక్కర్లేదని చెప్పాడు. ఈరోజు తన చెల్లి ఘోష పెడతా ఉంటేనే కనీసం బాబాయ్ మర్డర్ కేసుని చేయలేదు. తండ్రి మరణం మీద కూడా రిలయన్స్ వాళ్ళు సోనియా గాంధీ అని మాట్లాడాడు. మరి 2019లో అధికారంలోకి వచ్చాక ఆ తమ్ముడు మాట్లాడదాం. అరుణ్ గారు, ఈ జరుగుతున్న ఇందాక రవి గారు చెప్పినట్టుగా 5-6 యాత్రలు ఏవైతే అరాచక యాత్రలు ఉన్నాయో ఇవేమి ఇందులో జరిగిన ఘటనలు అవన్నీ యాక్సిడెంటల్ కాదు. ఆ ఘటనలు ఇన్సిడెంటల్, క్లియర్ గా పక్కా వ్యూహము, పక్కా ప్రణాళిక ప్రకారం. అంటే నేను ఎట్లా అయితే ట్రాక్టర్లకు తీసుకొచ్చి ఆ కాన్వాయ్లో కలిపేసి రోడ్ల మీద పోసి ఆ కాన్వాయ్ ముందు డ్రామా చేశారో, మనతో పాటు రమేష్ నాయుడు కూడా జాయిన్ అయ్యారు, బీజేపీ పార్టీ నాయకులు. రమేష్ నాయుడు గారు నమస్కారం. అరుణ్ గారు, సో ఈ ఇన్సిడెంటల్ డ్రామాలు ఒక ఒక్కన ఫెయిల్ అవుతున్నా, అరాచకం సృష్టిస్తూ పోలీసుల మీద దాడులు చేస్తున్నా, పోలీసుల్ని ఏది డిఎస్పీ అంటే జిల్లాలో ఎస్పీ తర్వాత కేడర్ కదా, అలాంటి వాళ్ళని కూడా నరికేయండిరా అనే ధైర్యం ఎట్లా వచ్చింది ఈ వైసీపీ రౌడీ మోకలకి? మీడియా మీద దాడులు చేసి తల్ల పగలు కొట్టే ధైర్యం ఎట్లా వచ్చింది? మీకు అలాగే ప్యానెల్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యే సార్ కోన రవికుమార్ గారికి, అలాగే బీజేపీ నుంచి పెద్దలు రమేష్ నాయుడు గారికి నమస్కారం సార్. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో జరిగిన పర్యటనలు కనుక చూసినట్లయితే ఎక్కడైనా సరే తొక్కించడం కామన్, అలాగే బయటకు వస్తే రాచబిడ్డ పర్యటన అనేది రక్తపాతం లేకుండా ముగియట్లేదు, అది కూడా క్లియర్. కానీ అది సృష్టిస్తుంది ఎవరు అంటే జనరల్ గా గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా పర్యటనలో ప్రభుత్వమే సృష్టించేది ఏ అలజడు లేనప్పుడు. అప్పుడు ఉన్నటువంటి పోలీసులు కానివ్వండి మమ్మల్ని విపరీతంగా అసలు కారులో నుంచి బయటకు వచ్చి అభివాదం చేయడానికి కూడా వీల్లేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని చేతులు మీదేసి మరి లోపలికి కారు లోపలికి అదిగినటువంటి ఒక ఎస్పీని మనం చూసాం ఆ రోజు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, లేదంటే లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రకి అడుగడుగున ఆటంకాలు కలిగిస్తూ అడుగడుగున ఇబ్బందులను క్రియేట్ చేస్తూ చేశారు. చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టుల పర్యటనలకు సంబంధించి కూడా ప్రతి చోట ఇబ్బందికరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి సెక్యూరిటీని కూడా సరిగ్గా ఇవ్వకుండా పర్మిషన్స్ అనే అప్పటికప్పుడు కొత్త యాక్టులు అప్పటికప్పుడు తీసుకొచ్చేసి నానా ఇబ్బందులు పెట్టారు బయట తిరగనివ్వకుండా. కానీ ఈ రోజు ప్రభుత్వం అట్లాంటివి ఏమి చేయట్లా. మీకు ప్రాణ రక్షణ కల్పిస్తాం, మేము మీకు భద్రత కల్పిస్తాం, మీరు పరిమితులకు లోబడి వచ్చి వెళ్ళండి, మీరు ఏ ప్రోగ్రామ్ చేయాలనుకున్నా మేము అడ్డం చెప్పం. కానీ ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబంధనలకు అనుకూలంగా మీరు సహకరించి మీ పర్యటనలు మీరు చేసుకుని వెళ్ళండి అని చెప్పేసి ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. కానీ దాన్ని దుర్వినియోగం చేసుకుంటూ అందులోనే ఒక రాక్షసత్వాన్ని ఇనవడింపజేసి కేంద్రం దృష్టిలో రాష్ట్రం ఏదో జరిగిపోతుంది ఇక్కడ అని చెప్పేసి భావించాలని, అలాగే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చేటువంటి ఇన్వెస్టర్స్ ఇందులో లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంది ఈ స్టేట్ లో, రౌడీయిజం ఎక్కువగా ఉంది ఈ స్టేట్ లో, ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి ఈ స్టేట్ లో, కాబట్టి మనం వెళ్ళి పెట్టుబడులు పెడితే మన పెట్టుబడులకు రక్షణ ఉందా అన్నటువంటి ఆలోచన పెట్టుబడిదారులకు రావాలి, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టకుండా ఉండాలి, తద్వారా నిరుద్యోగం పెరగాలి, తద్వారా ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరగాలి అన్నటువంటి కుట్రపూరితమైన కోణంతోనే ఇట్లాంటి పర్యటనలు చేపడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. నాకు తెలిసినంత వరకు మేము పొగాకు రైతులం సార్. రైతు అనే వ్యక్తి ఎవ్వరూ కూడా
పొరపాటున కూడా తను 6 కాలం కష్టపడి రాత్రులు నిద్ర మానుకోవాలి, పగలు అన్నం మానుకోవాలి, అంత కష్టపడి సేద్యం చేస్తాం. మొక్క చేలో పెట్టిన దగ్గర నుంచి చేతికి ఫలసాయం వచ్చేంత వరకు అంత కష్టం ఉండిద్ది. అంత కష్టపడి చేసినటువంటి ఆ ప్రతిఫలాన్ని రోడ్డు మీద ఆ రకంగా పడబోసి ట్రాక్టర్లతో మనిషి అన్నవాడు, రైతు అన్న వాళ్ళు ఎవరు అలా చేయరు. మీరు చెప్పినట్టు తల్లిలాగా చూసుకుంటారు పంటని. నిద్ర ఉండదు సార్, అసలు నిద్ర ఉండదు, తిండి ఉండదు. చేతికి వచ్చేంత వరకు కూడా అంత కష్టపడి చేస్తాము. మొక్క పెట్టిన దగ్గర నుంచి ఎదిగేంత వరకు, ఆకు చేతికి వచ్చేంత వరకు, ఆకు పండేంత వరకు, మళ్ళీ దాని బ్యారెన్లు కాల్చేంత వరకు, అది మళ్ళీ బోర్డుకి వెళ్ళేంత వరకు అంత కష్టం ఉండిద్ది మాకు. తిండి ఉండదు. ఈ 6 నెలలు నిద్ర లేకుండా కష్టపడితే మరో 6 నెలలు గుండె మీద చేసుకొని పడుకోవచ్చు అనుకుంటాం. అట్లా సేద్యం చేస్తాం కాబట్టి చాలా రెస్పెక్ట్. ఒక్క ఆకు కింద పడ్డ కనీసం కాలుతో తొక్కడానికి కూడా మాకు మనసు రాదు. మండీల్లో మామిడి పళ్ళు తొక్కుంటూ పోయారు, ట్రాక్టర్ లో నుంచి ఆ తోపెత్తేసి ట్రాక్టర్ కింద తొల్లించుకుంటూ వెళ్లిపోయి ఇంకో ట్రాక్టర్ తో తొక్కించుకుంటూ వచ్చారంటే నిజంగా రైతన్న వాళ్ళు ఎవరు అది చేయరు సార్. ఎంత బాధ ఉన్నా, ఎంత ఆవేదన ఉన్నా, గిట్టుబాటు ధర రాలేదు అన్నటువంటి ఎంత దుఃఖం మనసులో ఉన్న రైతన్న వాళ్ళు ఎవరో కూడా అలా చేయరు. అది నిజంగా నిన్న రైతు పరామర్శ యాత్రలాగా లేకుండా రౌడీల స్వైర విహార యాత్రలాగా సాగింది నిన్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్యటన. మొత్తం అక్కడెక్కడ ఒక్కడ కూడా రైతన్నవాడే కనిపించాల. మొత్తం అంతా తాగి ఇష్టారీతిగా ఎగురుతూ, అది భరోసా యాత్రలాగో లేదంటే పరామర్శ యాత్రలాగా కనిపించాల, బల ప్రదర్శన యాత్రలాగా కనిపించింది. పైగా ఇంకొకటి ఏంటంటే అక్కడ స్థానికంగా ఉన్న రైతులు ఎవరు అందులో పాల్గొనల. మెయిన్ మామిడి రైతులు ఎవరైతే తోతాపురి మామిడి అనేది పండించి దానికి గిట్టుబాటు ధర రాలేదు, సమయానికి కొనలేదు అని చెప్పేసి బాధితులుగా ఉన్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. వాళ్ళెవరు నిన్న పర్యటనలో కనిపించాల. ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడైనా సరే ఇది ఇందాక రవికుమార్ సార్ ఆల్రెడీ ఆ విషయం మెన్షన్ చేశారు, మళ్ళీ ఇంకొకసారి నేను మెన్షన్ చేస్తున్నాను. పంట అనేది కొన్ని సందర్భాల్లో కొన్ని సంవత్సరాల్లో వాతావరణ పరిస్థితులను బట్టి తక్కువ వస్తుంది. ఆ టైంలో డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రేటు కూడా ఎక్కువ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వాతావరణం అనుకూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఉత్పత్తి ఎక్కువ వస్తుంది. దానికి డిమాండ్ తగ్గిద్ది ఆటోమేటిక్. అంటే ఎక్స్పోర్ట్ చేసేటువంటి సామర్థ్యం అనేది మనకు అంత స్థాయిలో లేనప్పుడు అప్పటికప్పుడు క్రియేట్ అవ్వదు కాబట్టి ఆటోమేటిక్ గా రైతుల దగ్గర నుంచి 10 కేజీలు అమ్మాల్సిన రైతు తనకు 50 కేజీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా కొనేవాళ్ళు రేటు తగ్గించేస్తారు. ఇది జనరల్ గా ఎప్పటి నుంచో ప్రతి పంట విషయంలో జరుగుతూ ఉన్నదే. ఒక దోస ఇదే సమస్య ఉండిద్ది, మిరప ఇదే సమస్య ఉండిద్ది, టొమాటో ఇదే సమస్య ఉండిద్ది, మామిడి ఇదే సమస్య ఉండిద్ది, సపోటా ఇదే సమస్య ఉండిద్ది. ఇట్లాంటివన్నీ రెగ్యులర్ గా రైతుల జీవితాల్లో జరిగేటువంటి విషయాలు. దీనికి సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం హామీ ఇచ్చాడు? స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు. అంటే పంట అధికంగా వచ్చిన టైంలో మీకు ధరలు తగ్గుతాయి కాబట్టి అప్పుడు ప్రభుత్వం మీకు కొంత వెచ్చించేలాగా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానని చెప్పేసి చెప్పాడు. కానీ ఎందుకు చేయలేదు కదా 5 ఏళ్ల పాటు? తను ఇచ్చిన హామీయే కదా అది చెయ్యకపోగా ఈ రోజు ప్రభుత్వం తోతాపురి మామిడి రైతుల యొక్క ఆవేదనను అర్థం చేసుకుని మిగతా ఏ బ్రీడ్ వేసినా ఆ రైతు ఎవరు రోడ్డును పడలేదండి. ఎందుకంటే పంట అంత అధికంగా రాల. ఓన్లీ తోతాపురి మాత్రం ఈ సంవత్సరం ఉన్నట్టు వాతావరణానికి అనుకూలంగా విపరీతమైనటువంటి క్రాప్ వచ్చింది. దానివల్ల వాళ్ళకి రేటు తగ్గింది. అలాగే ఎవరైతే ఆ పల్పుకి వాటిని కొనే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి తగినటువంటి స్టాక్ అప్పుడు ఇచ్చేయడం మూలంగా ముందుగానే తర్వాత దాన్ని కొనడానికి వాళ్ళు వెనకాడారు. దానికి ప్రభుత్వం ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు ఆ డీలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించి మరి మీటింగ్ పెట్టి మీరు 8 రూపాయలు కొనండి, మిగతా 4 రూపాయలు మేము ఇస్తామని చెప్పేసి ప్రభుత్వ ఖజానా నుంచి ఆ భారాన్ని భరించడానికి కూడా హామీ ఇచ్చి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన తర్వాత అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి పర్యటనకు 4 రోజుల ముందే రైతుల సమస్య క్లియర్ అయిపోయింది. వాళ్ళు ఆల్రెడీ హ్యాపీ. డీలర్లు కూడా దానికి అగ్రిమెంట్ల మీద సంతకాలు చేశారు. అయిపోయింది, అది మొత్తం ఇష్యూ క్లియర్ అయిపోయిన తర్వాత వచ్చి రోడ్డు మీద షో చేశాడంటే అది క్లియర్ గా పరామర్శ యాత్రన, బల ప్రదర్శన యాత్రన. పోనీ వచ్చిన వ్యక్తి నువ్వు ఎక్కడైనా మీరు కావాలంటే చూడండి, గత 5 ఏళ్ల పాటు కూటమిలో ఉన్నటువంటి ఏ నాయకులు పరామర్శ కోసం వెళ్ళినా ఖచ్చితంగా అక్కడ కేవలం బాధితులు ఎవరున్నారో వాళ్ళతో మాట్లాడేవాళ్ళు, ప్రశాంతంగా పర్యటన చేసుకునే వాళ్ళు, పైగా వెళ్ళినటువంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు కొంత ఆర్థికంగా సపోర్ట్ అందించి వచ్చేవాళ్ళు. మానసిక ధైర్యంతో పాటు ఆర్థిక సపోర్ట్ కూడా అందించి వచ్చేవాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఏ పర్యటనలో అయినా గుంటూరు మిర్చి కానివ్వండి, ప్రకాశం పొదిరి పొగాకు కానివ్వండి, లేదంటే వాళ్ళ ఇక్కడ మామిడి రైతులకు కానివ్వండి, జేబులో నుంచి చిల్లిగా తీసి ఎవరికైనా సహాయం చేశాడా? ఎంగిలి చేత్తో కాకినేసరడు. ఇట్లాంటి వ్యక్తి దేశాన్ని ఏదో చంపేస్తే ఒకవేళ కాళ్ళ కింద పడి కార్ల కింద పడి చచ్చిపోతే 10 లక్షలు ఇస్తారు. అది కూడా ఎప్పుడు ఇచ్చాడు? ఆ వీడియో బయటకు వచ్చిద్దేమో భయంతో మాత్రమే ఇచ్చాడు. నిజంగానే పోలీసులు ఆయనకు అనుకూలంగా 10 మంది పోలీసులు క్రియేట్ చేసినటువంటి డ్రామా గనక రక్తి కట్టినట్టయితే ₹1 కూడా వచ్చిండేది కాదు. రక్తి కట్టగా బయటకు వచ్చాక వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి ఆయన భార్యను పిలిపించి డ్రామా క్రియేట్ చేయించి ఆల్రెడీ గతంలో ఎలా అయితే ఐపాక్ టీం జనాల్లో పెట్టి యువతతోటి నాయకుల్ని తిట్టించి యువతతోటి జగన్మోహన్ రెడ్డి పెద్ద గొప్ప అన్నట్టుగా పొగిడించేసి వాళ్ళకు వాళ్ళే దాడులు చేయించుకొని వాళ్ళకు వాళ్ళే నానా హంగామా సృష్టించారో
అలాంటి వ్యక్తినే ఒక వ్యక్తిని వెనకాల ప్రాంప్టింగ్ పెట్టి ఆయన భార్యను బెదిరించి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం లేదు, అంబులెన్స్ లో ఏదో జరిగింది నా భర్తకు అని చెప్పించాడు. ఇదంతా కూడా స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ ఎప్పటి నుంచి చూస్తున్నాం మనం? వివేకానంద రెడ్డి గారి మాట కానీ చూస్తున్నాం ఈ స్క్రిప్ట్ మనం. పాడిందే పాటరా అని చెప్పి గొడ్డలిపోటు గుండెపోటు స్క్రిప్ట్ దగ్గర నుంచి, గొడ్డలిపోటు గుండెపోటు దగ్గర నుంచి మనం ఈ స్టోరీ రిపీటెడ్ గా చూస్తున్నాం అనమాట. నా చెల్లికి పెళ్లి మళ్ళీ మళ్ళీ అన్నట్లుగా ఇదే స్టోరీ ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ చేస్తున్నాడు అనమాట. ప్రతి చోట ఇట్లాంటి డ్రామాని రక్తి కట్టించే ప్రయత్నం చేయడం, దాన్ని వివేకానంద రెడ్డి గారు మర్డర్ చేసేసి నారాసుర రక్త చరిత్ర అని చెప్తే నమ్మి ప్రజలు ఎలా ఓట్లేశారో మళ్ళీ మళ్ళీ అలాగే ప్రజలు నమ్ముతారని చెప్పేసి అతను భావించడం నిజంగానే అతనిలో ఉన్నటువంటి గూడు కట్టుకుని ఉన్నటువంటి ఉన్మాద మనస్తత్వానికి ఇది ఒక ప్రతీక. ప్రతిసారి ఇలాంటి రౌడీ చేష్టలే చేస్తూ ఉంటే నిన్ను రాజకీయ నాయకుడికి ఎవరు కన్సిడర్ చేస్తారు? ఒక్కసారి మోసపోయారు ప్రజలు, పదే పదే మోసపోతారా? రైట్ పెడతారు. ఒకవైపేమో దొంగ ఈమెయిల్స్ అంటే రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయడానికి నిన్న పయ్యావుల కేశవ్ మాట్లాడారు, సీఎం కూడా సీరియస్ అయ్యారు. ఏంటి అసలు ఇలా జరుగుతోంది, మంత్రులు ఏంటి రియాక్ట్ అవ్వట్లేదు అని చెప్పి. అంటే బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయాలి ఒకవైపు. సరే, అమరావతిని ఎలాగూ ఇంకా విషం కక్కుతూనే ఉన్నారు, ఇంకా రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదని ఇందాక అరుణ్ గారు చెప్పినట్టు. మరోవైపు ఇదిగో ఇలాంటి అరాచకయాత్రలు చేసి ఏదో జరిగిపోతోంది రాష్ట్రంలో, అసలు ఏపీ వైపు పోకండ్రా బాబు అని చెప్పాలని అనుకోవాలనో మరి ఇతర రాష్ట్రాల వాళ్ళు, మరి బయట దేశాల వాళ్ళు. ఏంటి అసలు ఆయన కుట్ర ఏంటి, దాన్ని ఎట్లా? బీజేపీ నుంచి రమేష్ నాయుడు గారు వీళ్ళు ముగ్గురిని బెదిరిస్తున్నారు వైసీపీ నాయకులు. అంటే అధినేత దగ్గర నుంచి వైసీపీ రౌడీలు. ఒకటి, తెలుగుదేశం పార్టీని రేపు నరికేస్తాం అధికారంలోకి వచ్చాక, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని. నేను చెప్పట్లా, వాళ్ళ మాటలే, వాళ్ళ ఫ్లెక్సీలే, వాళ్ళ ఎమ్మెల్యేల మాటలే. రెండోది, ఎవడెదురొస్తే వాళ్ళని, పోలీసుల్ని. నిన్న డిఎస్పీ చైనా నరికేండ్రా అన్నారు. అండ్ ఇంకోటి బ్లాక్మెయిల్ చేశారు నిన్న జగన్మోహన్ రెడ్డి. మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన మాటలు, మీకు అవసరం వచ్చినా కూడా నేనే దిక్కు అని. అంటే ఒకటి థ్రెటనింగు, రెండు బ్లాక్మెయిల్. మరి దీనికి ఏంటి, ఆయన అట్లా మాట్లాడుకుంటూ వెళ్తాడా? ఏమైనా కేసులు ఉంటాయా, ఉండవా? నిబంధనలు ఆల్రెడీ ఉల్లంఘించి రెంటపాడులా కేసు ఇంకా నడుస్తోంది. ఏంటి రమేష్ నాయుడు గారు అసలు నేను జరిగిందని ఎట్లా చూస్తోంది బీజేపీ? సార్, అందరికీ నమస్కారం. ఈ నేపథ్యాన్ని 100% ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క సాహసిద్ధమైన ధోరణికి ప్రతీకగా చూస్తున్నారు. దానికన్నా ముందు రైతుల పక్షాన మామిడి తోటలు పండించేటువంటి విరివిగా మా ప్రాంతం నుంచి పుట్టి వచ్చినటువంటి వ్యక్తిగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. సహజంగా మే నెల లాస్ట్ లో తమిళనాడు రామగిరిలో విపరీతమైనటువంటి పంట హార్వెస్టింగ్ పూర్తయి ఆ రైతులు కూడా, అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా ఆంధ్రప్రదేశ్కి వస్తారు. చిత్తూరులో వెండర్స్ అంతా వచ్చి డిమాండ్ క్రియేట్ అయ్యి చిత్తూరులో పడినటువంటి పంట మే 15th, జూలై నెలలో మధ్యలో వచ్చేటువంటి వర్షాలు పడిన తర్వాత మనకు మంచిగా పంట విరివిగా వస్తుంది, సైజు బాగా వస్తుంది, మనం అప్పుడే హార్వెస్టింగ్ చేస్తాం. ఆ సమయంలోనే రామగిరిలో ఉన్నటువంటి వాళ్ళందరూ వెండర్స్ మన దగ్గరికి రావడం కారణంగా కొంత రేట్లు బాగా అధికంగా వచ్చేటువంటి పరిస్థితులు మనం గతంలో చూస్తుంటాం. అది ఆనవాయితీ. కానీ ఈ సంవత్సరం అర్లీగా 105 సంవత్సరాల తరువాత అర్లీగా వర్షాలు వచ్చాయి. అంటే రోహిణి కార్తె అంటే రోడ్లు పగిలేటువంటి ఎండలు ఉంటాయి. అలాంటి పరిస్థితిని కాదని చెప్పి ఎండాకాలాన్ని సైతం మెరిపిస్తూ ప్రకృతి సహకరించి వర్షాలు పడడం కారణంగా పంట బాగా వచ్చింది, సంతోషం. అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ తమిళనాడుకు సంబంధించి కానీ కర్ణాటకకు సంబంధించిన రైతులకి ఎవ్వరికి సరైనటువంటి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధర ఇవ్వలే. ఎన్నికలు తమిళనాడులో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు నిర్లక్ష్యం చేశారు, పట్టించుకోలేదు. అక్కడ కేవలం 3 రూపాయలు 4 రూపాయలతోనే పంట దొరికేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ 3 రూపాయలు 4 రూపాయలతో పంట వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి వెండర్స్ మన దగ్గర కూడా రాలేదు. ఎందుకు? ఇక్కడ మనం రేట్ ఎక్కువ పెట్టాం కాబట్టి. అవును. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకుని 200 కోట్ల రూపాయలు చిత్తూరు జిల్లా రైతుల కోసమే ఇవ్వడం జరిగింది. పక్కన్నటువంటి కర్ణాటక సైతం కొంత మద్దతు ధర ఇచ్చింది, కానీ కేవలం 2 రూపాయలు మాత్రమే మద్దతు ధర ఇచ్చింది. కేంద్రం యొక్క సహకారం తీసుకుంది అదనంగా 2 రూపాయలు. అక్కడ ఇచ్చినా కూడా ఆ మద్దతు ధర కూడా 1000 టన్నులు పండించినటువంటి వాళ్ళకు 100 టన్నులకు 200 టన్నులకు మాత్రమే వాళ్ళకు మద్దతు ధర తోటి నగదు చెల్లింపులు చేశారు తప్ప పూర్తి స్థాయిలో ఇవ్వాల. ఇక్కడ చిత్తూరు సంబంధించినటువంటి రాయలసీమ జిల్లాకు సంబంధించిన పండించినటువంటి వాళ్ళు ఎవరికైనా సరే అన్కండిషనల్ గా నువ్వు 100 టన్నులు పండించినా, 1000 టన్నులు పండించినా, 10,000 టన్నులు పండించినా దానికి సంబంధించినటువంటి మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. అలాగే ఎవరైతే కొనుగోలు చేస్తున్నారో గుజ్జు పరిశ్రమ వాళ్ళకు కూడా ఒత్తిడి తెచ్చి మీరు తప్పనిసరిగా 6 రూపాయలు వెచ్చించాల్సిందే అని చెప్పి అందుకే రైతులు ఇంకా నాకు వద్దు బాబు, మీ పరామర్శ వద్దు, మీ గొడవ వద్దు, మా పని మేము చేసుకుంటామని వాళ్ళు మొత్తుకున్నారు. సో కాబట్టి మా ప్రాంతంలో ఉన్నటువంటి మామిడి పండించినటువంటి రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారు.
దాని గురించి ఎవరు బెంగపడట్లేదు. ప్రభుత్వం బాగా ఆదుకుంది అనేటువంటి కులాసతో ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో సమయము గాని, తేదీ గాని, ప్రాంతం గాని అన్ని రాంగే. బంగారపాలెం ఏదైతే ఉందో ఆ ఏరియాలో తాతాపురి అసలు పండించరు. రెండోది, ఇంకొక 3-4 రోజుల్లోనే హార్వెస్టింగ్ పూర్తిగా 100% కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ ఒక్క కాయ చూద్దామన్నా కూడా దొరకదు. ఇప్పటికే 90% పైగా చాలా బాగా అన్ని కూడా గుజ్జు పరిశ్రమల శక్తి సామర్థ్యాలకు మించి కూడా 24/7 పరిశ్రమలన్నీ కూడా ఆడాయి. అది కూడా అధికారులు స్థానికంగా ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు అందరూ కూడా స్వయంగా సందర్శించి మేనేజ్మెంట్ తోటి చర్చించి వాళ్ళు రైతులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా త్వరితగతిన పూర్తి చేసేటువంటి ప్రక్రియని దిగ్విజయంగా పూర్తి చేసేది మొదటిసారి, చరిత్రలో మొదటిసారి. రాబోయే రోజుల్లో మా ఎన్డీఏ కూటమి పసుపుకి ఏ విధంగా అయితే మనం బోర్డు ఏర్పాటు చేస్తాం, మామిడికాయలకు సంబంధించినటువంటి బోర్డు కూడా ఏర్పాటు చేయాలనేటువంటి ప్రయత్నంలో ఎన్డీఏ కూటమి ఉంది. ఇది ఇంకొక విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాక్షనిస్ట్ ధోరణి ఎలా ఉంటుందంటే, గ్రామాల్లో ఫ్యాక్షన్ చేసేటువంటి మా రాయలసీమ ప్రాంతంలో అవునన్నా కాదన్నా ప్రశాంతంగా గ్రామాలు ఉండనీరండి. ఎందుకు ప్రశాంతంగా ఉంటే గుంపు మనమ్మిడితో ఉండరు. కాబట్టి ఏదో ఒక రకమైనటువంటి ఇన్సిడెంట్ ని క్రియేట్ చేసైనా సరే అలజడి సృష్టించాలి. అలజడి సృష్టించి అదంతా కూడా సెంట్రిక్ గా మనం ఉండాలి. సన్నాజాతికి అంతా కూడా మనమ్మిడితో వెనకలు ఉండాలి, పోగై ఉండాలి. లేకపోతే మన యొక్క ఐడెంటిటీ క్రైసిస్ కోసం ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫ్యాక్షన్ మనస్తత్వంతో ప్రాకులాడుతున్నాడు. అది ఎలా ప్రాకులాడుతున్నాడంటే, ఈవెంట్ మేనేజ్మెంట్స్ ద్వారా. ఆ ఈవెంట్ మేనేజ్మెంట్లు ఎలా చేస్తున్నాయంటే దుర్మార్గంగా, వాళ్ళకు విలువలు ఉండవు. వాళ్ళకి కేవలం ఏదో డబ్బులు ఇస్తారు కాబట్టి, మాకు ఒక పేపర్ లో క్యాచ్ పాయింట్స్ కావాలి కాబట్టి రప్ప లేకపోతే మామిడికాయలు తెచ్చి రోడ్ల మీద చల్లడము, తొక్కించడము ఎంత బాధాకరమైనటువంటి విషయం అండి. అన్నం మెతుకు కింద పడితే మనం అలగద్దుకుంటాం, అన్నం పెట్టుకొని తింటామండి. అలాంటి రైతు పండించినటువంటి ఒక మామిడికాయ చూస్తుంటే బాధేస్తుంది. నిరసన వ్యక్తం చేయి, నిర్మాణాత్మకమైనటువంటి చర్చ చేయి, ప్రభుత్వం మీద ఒత్తిడిదా, చైతన్యం తీసుకురా, తప్పులేదు. కానీ తీసుకొచ్చి మామిడికాయల్ని ఆ విధంగా రోడ్ల మీద పోసి తొక్కిస్తావా? మామిడికాయలు కింద పోసినా పర్లేదు, రోడ్డు మీద మళ్ళా ఎత్తుకోవచ్చు. ఇప్పుడు టమాటాలు కూడా, ఇప్పుడు ఉదాహరణకి రాయలసీమ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇదే 23లో 21లో జగన్మోహన్ రెడ్డి గారు తాతాపురి రేట్లు కోల్పోయారు కదా రైతులు. ఆ రోజు నువ్వు పరామర్శించావా, మద్దతు ధరించావా? లేకపోతే టమాటాకి సంబంధించి సహకరించావా? హార్టికల్చర్ అప్పు చేస్తాను, ఏమైపోయినావు? రాయలసీమ ప్రాంతంలో నీ యొక్క హయాంలో ట్రిప్పు కారణంగానే రాయలసీమలో పంటలు ఈ స్థాయికి వచ్చాయి. చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపుతోటి రాయలసీమ ప్రాంతంలో డ్రిప్ ఇరిగేషన్ సిస్టాన్ని డెవలప్ చేశాడు కాబట్టి ఈరోజు పంటలంతా కూడా రైతులు. చెప్పిన దాంట్లో ఒక నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే అంటే ఆయన మనస్తత్వం మొదట్లో ఇందాక రవికుమార్ గారు కూడా ఓపెనింగ్ రిమార్క్స్ లో అదే చెప్పారు, ఏదైతే అతని ఒరిజినల్ ఇది ఉంటుందో అంటే ఆ ఫ్యాక్షన్ ధోరణి, ఆ ముఠాలు వెనకాల తిరిగి వాళ్ళు ఏదన్నా కత్తులైనా గన్లైనా, ఇంకా గన్లు రాలేదనుకోండి, అది కూడా చూడాల్సిన దౌర్భాగ్యం వస్తుందో లేదో మరి తెలియదు. కానీ సో అది మళ్ళీ వచ్చేసింది బయటికి రమేష్ నాయుడు గారు, అంతేనా? ఇప్పుడు ఈ ఇందాక అరుణ్ గారు చెప్పినట్టు 5-6 యాత్రలో కూడా ఆ మనస్తత్వం తాలూకా ప్రతిబింబాలు ఇవన్నీ ప్రతీక. ఆయన జీవన నేపథ్యం ఒకసారి చూడండి సార్. ఆయన జీవన నేపథ్యంలో వ్యవస్థల్ని మేనేజ్మెంట్ చేయడము, వ్యవస్థల్ని బలవంతంగా వాళ్ళని లోపరుచుకోవడము, ఏది కాకపోతే ఆశ చూపించడము. కాబట్టే కదా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన నుంచి నిన్నటి వరకు ఆయన ఓడిపోయేంత వరకు చూసినట్లయితే ఎంతమంది బ్యూరోక్రాట్స్ జైలు పాలయ్యారండి, వాళ్ళ కెరీర్ దెబ్బతిందండి. శ్రీలక్ష్మి గారు చాలా ఈ కేంద్రంలో పిఎంఓలో ఉండాల్సినటువంటి స్థాయి ఆఫీసర్ ఆవిడ. మనము అలాంటి క్యాబినెట్ సెక్రటరీ స్థాయికి ఎదగాల్సినటువంటి శ్రీలక్ష్మి గారు అతి చిన్న వయసులో ఒక బలహీన వర్గాల నుంచి ఇంకో ఆఫీసరు వెళ్ళిపోతున్నాడు మద్యం కేసులో వాళ్ళ విచారణ సీనియర్ అయ్యారు. ఆయన నమ్ముకున్న రాజకీయ నాయకులు సైతం ప్రాణాలను పణంగా పెట్టేటువంటి స్థితికి ఆయన చాలా జాగ్రత్తగా ఆ ఊబులే దించుతాడు. అందులో భాగంగా సో మీరు అన్నట్టు ఆయన బలిపశువులు చేసేది ఎవరంటే ఈ అధికారుల్ని, ఈ పాపం ఈ పిల్లలు అప్పుడప్పుడే ప్రపంచాన్ని చూసే ఈ పిల్లలు వాళ్ళని విషం చిమ్మి వాళ్ళ బ్రెయిన్స్ లో. కుమార్ గారు, ఒక విషయం 2 విషయాలు స్పష్టంగా అడుగుతాం మీ ప్రభుత్వాన్ని. ఒకటి, మీరు మంచి ప్రభుత్వం మెతక ప్రభుత్వం కాదని చెప్పుకున్నారు, అప్రిషియేట్. ఇప్పుడు నిన్న పయ్యావుల కేశవ్ ముఖ్యమంత్రి ముందు పెట్టారు, మీడియా ముందు పెట్టారు,
ఇది ఏపీఎండిసి జారీ చేసిన బాండ్లలో పెట్టుబడులు పెట్టొద్దని 200 దేశ విదేశీ కంపెనీలకు వైసీపీ వాళ్ళు ఆ సానుభూతి పరులు ఈమెయిల్స్. అంటే క్లియర్గా ఇక్కడ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకోవడం. అంతకుముందు ఆల్రెడీ అమరావతి మీద విషయం జిమ్మారు, ఇంకా మహిళలను అయితే దారుణంగా మాట్లాడారు. ఇప్పుడు ఈ అరాచకాలతోటి రాష్ట్రంలో ఏదో అన్రెస్ట్ అయిపోతుంది, ఏదో జరిగిపోతుంది అని వచ్చేవాడు ఎవడో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, వాళ్ళని కూడా ఆపేసే ప్రయత్నం. మరి దీని మీద ఏంటి రవికుమార్ గారు ప్రభుత్వం చర్యలు? మీరు గతంలో విప్గా పనిచేశారు, చీఫ్ విప్గా, సీనియర్ ఎమ్మెల్యే, ఏం చెప్తారు? ముఖ్యమంత్రిని కలవండి ఈ విషయం మీద ఒకసారి. ఇప్పుడు ఋషి గారు, మీరు జనరల్గా ఇందాక మీరు మాట్లాడేటప్పుడు అడిగేటప్పుడు రమేష్ నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం ఎందుకు చేయబోయే కుట్ర ఏంటి అని అడిగారు మీరు. నేను అనలైజ్ చేస్తున్నా అండి. కుట్ర ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచుకున్నటువంటి కేసులు 27 కేసులు ఉన్నాయి. ఇప్పటికి అవి 10-12 సంవత్సరాలు పుష్కర కాలం దాటిపోయింది. ఇప్పుడు అవన్నీ కూడా విచారణ తీసుకొచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ రాష్ట్రంలో మద్యం కేసులు కావచ్చు, అట్లానే శాండ్ కావచ్చు, ఇంకా ఇతర ఉన్నటువంటివి నాడు నేడులో కావచ్చు, ఆయన చేసినటువంటి అవినీతి అంతా కూడా ఇప్పుడు ఒక్కొక్కటి పూర్తి బయటకు వచ్చాయి. మద్యం కేసులో అయితే ఎవరిని తీసుకొచ్చి విచారణ చేసినా అన్ని చేతులు కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపు వెళ్తున్నాయి. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారికి కొంతమంది ఏదో కేంద్రం సహకరిస్తుందనో లేకపోతే ఇంకోటనో కొంత అపోహలు ఆలోచనలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రాష్ట్రంలో అలజడులు సృష్టించడానికి కేంద్ర ప్రభుత్వం తాలూకా మన్ననలు పొందాలనో లేకపోతే కేంద్రం తాలూకా ఆశీర్వాదం పొందాలనో, తద్వారా రాష్ట్రంలో అలజడు సృష్టించడం వలన నేను ఇక్కడ గట్టిగా ఉన్నాను అనే ఒక భ్రమలు కల్పించడం కోసం జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్నటువంటి కుట్ర అది. అతను అందుకనే ఆయన మొన్న మాట్లాడుతున్నాడు, నేను ఈరోజు జిల్లాలకు వస్తా, తర్వాత పాదయాత్ర చేస్తాను అంటే ఆయనకి తెలుసు. రవికుమార్ గారు, మీరు కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర, ఎన్డీఏలో తెలుగుదేశము, అలాగే అదే నేను చెప్తున్నానండి ఒక నిమిషం. అంటే అతను ఆ భ్రమల్లో ఉన్నాడు. అతను ఏం చేస్తున్నాడంటే నేను బలంగా ఉన్నాను అని నిరూపించడం కోసం, లేకపోతే ఆ భావనలు కలిగించడం కోసం, ప్రభుత్వంలో ఒక ఆలోచన చేయడం కోసం ఆయన ఆ రకంగా ప్రవర్తిస్తున్నాడు. అతను తెలుసు నేను జైలుకి వెళ్ళక తప్పదు, జైలుకి వెళ్ళిన తర్వాత ఆయన జీవితంలో బయటకు రాను అనేటటువంటి సంగతి తెలుసు. అందుకనే ఆయన ముందు ఆ పర్యటన, ఈ పర్యటన, బ్లేడ్ బ్యాచ్ వాళ్ళకి పర్యటన, లేకపోతే బెట్టింగ్లో చనిపోయేవాడికి పర్యటన, లేకపోతే గంజాయి అమ్ముకునే వాళ్ళకి పర్యటన, ఇట్లాగా చేసి ఈరోజు ఇప్పుడే రమేష్ నాయుడు గారు చెప్పారు, అసలు బంగారుపాలెంలో ఆ మామిడి పండించేటటువంటి రైతే లేడు. ఆ ప్రాంతంలో అసలు ఆ మామిడి పండే పండదు. ఇప్పుడు తోతాపూరి పంట ఉందండి, మా శ్రీకాకుళం జిల్లాలో పండుతుందా? ఇక్కడ ఎక్కడైనా వస్తుందా? అది కేవలం ఆ చిత్తూరు ఆ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఒక్కొక్కసారి వాతావరణం అనుకూలించేటప్పుడు క్రాప్ ఎక్కువ వస్తుంది. ఇందాక అన్నగారు కూడా చాలా బాగా చెప్పారు. క్రాప్ ఒక్కొక్కసారి ఎక్కువ వచ్చేటప్పుడు, రమేష్ నాయుడు గారు కూడా చెప్పారు, క్రాప్ ఎక్కువ వచ్చేటప్పుడు నేచురల్గా ధర తగ్గుతుంది. ఒక్కొక్కసారి అక్కడ ఉన్నటువంటి క్రాప్ తక్కువ వచ్చేటప్పుడు ధర ఆటోమేటిక్గా స్థిరంగా ఉంటుంది. అయినా సరే ఒరిజినల్ కాజ్ అది కాదు కదా, కాజ్ అది కాదు, అదైతే రైతులతో మాట్లాడతాడు. ఒరిజినల్ అదే అండి. ఆయన ఏంటంటే అదే కారణాలు చూపించి అతను కేవలం అంతే, అది రైతులతో జైలుకి వెళ్ళేటటువంటి దానిని వాయిదాలు వేయించాలనేటటువంటి ఆలోచన కుట్రే ఉంది ఇందులో. దానికి నేను ముందుగా ప్రజల్లో తిరుగుతున్నాను కాబట్టి నన్ను జైల్లో పెట్టారు అని ప్రజల్ని ఏమార్చాలనే కుట్రే ఉంది. ఈ కుట్ర కేవలం జగన్మోహన్ రెడ్డి పర్యటనలో వెనుకున్నటువంటి కుట్ర. తను జైలుకి వెళ్తానని తనకు తెలుసు. ప్రజల్ని మభ్యపెట్టడానికి, ప్రజలు నాకేదో అన్యాయం జరిగిపోయింది, నాకేదో అన్యాయం చేశారు, భావన కలిగించాలనే కుట్ర. బిఫోర్ క్లోజింగ్ వీళ్ళిద్దరు ఒపీనియన్ కూడా ఇది ప్రజల మైండ్ గేమ్ ని, ప్రజల తాలూకా మైండ్ ని డైవర్ట్ చేయడం కోసం ఆడుతున్న దానికోసం అది సృష్టిస్తున్నారు. వెరీ క్విక్ గా ఇప్పుడు రవికుమార్ గారు డ్రా చేసిన లైన్ ఏంటంటే, నేను ప్రజల్లో తిరుగుతున్నాను, ప్రజల కోసం పోరాడుతున్నాను, వాళ్ళ కోసం నేను ఏదైనా త్యాగానికి సిద్ధం అని చేసే 5-6 డ్రామాలు ఫెయిల్ అయ్యాయి. అదొక పక్కనైతే రేపు అరెస్ట్ అయితే ఇదిగో ఈ గోల్తో మళ్ళీ రోడ్డు మీదకి వచ్చే కుట్రలో భాగమే ఇదంతా. సార్ 100% ఆయన చేసినటువంటి నేరాల గురించి అరెస్ట్ అయినా సరే ప్రజల్ని కేవలం
ప్రభుత్వం ఆయన ప్రజల కోసం తిరుగుతూ ఉంటే కక్షపూరితంగా అరెస్ట్ చేయించి లోపలేసిందని చెప్పేసి ప్రజలను నమ్మించే ప్రక్రియలో భాగంగా ఇలాంటి డ్రామాలన్నీ చేస్తున్నాడు సార్. ఇంకోటి ఏంటి అంటే ఈయన ప్రతి పర్యటన మూలంగా అక్కడ ఆయన సొంత సామాజిక వర్గం, ఆయన వెనకాల కారులో తిరిగేటువంటి ఆయన సొంత సామాజిక వర్గం ఎవరు నేరస్తులుగా మిగలట్లా. పొదిలొచ్చినా, రెంటపాళ్ళు వచ్చినా, గుంటూరు వచ్చినా, ఇవాళ బంగారుపాళ్యం వెళ్ళినా వీళ్ళు చేసేటువంటి ఈ రౌడీ స్కెచ్ తో ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నాడు. ఓదార్పు యాత్రల పేరుతోటి ఆర్గనైజ్డ్ క్రైమ్ లో ముద్దాయిలుగా తేలుతున్న వాళ్ళంతా కూడా బీసీలు, మైనార్టీలు, ఎస్సీలు. ఈ 3 సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి యువతని వాళ్ళకి భవిష్యత్తు లేకుండా నిర్వీర్యం చేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు పడేలాగా చేసి ఇక జగన్ తప్ప మనకు దిక్కులేటి కేసుల నుంచి బయటకు రావాలంటే అన్నటువంటి ఒక నిరంకుశ విధానాన్ని క్రియేట్ చేయడానికి అతను ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి అతను వెనకాల సభలకు పంపించేటువంటి తల్లిదండ్రులు ఆలోచించుకోవాల్సిన విషయం ఇది క్లియర్ గా. ఎవడింటాడు కాదు, వాళ్ళ తల్లిదండ్రులు మాట వినేలా ఉన్నారా? నరికేస్తాం పోలీసులు అంటుంటే బయటకు వచ్చి క్లియర్లీ సార్, అది ఇప్పుడు ఈ విషయం మీదే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని చెప్పేసి పోలీసులు చెప్తే దాన్ని కూడా పెద్దగా గగ్గోలు పెట్టారు. మొన్న రౌడీ షీట్లు ఎలా ఓపెన్ చేస్తారు, మట్లి తల్లిదండ్రులకి కూడా మాట విననటువంటి సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నటువంటి వాళ్ళ మీద చట్టం చర్యలు తీసుకోవడం తప్పదు. కాబట్టి ఈ విషయాన్ని తీసుకోవాలి. ఇవాళ 4 ఏళ్ళు జైల్లో ఉన్నా పర్లేదు అరుణ్ గారు, భవిష్యత్ అన్నా బాగుంటుంది. లేకపోతే నిజంగానే వీళ్ళు ఎవరన్నా చంపి జీవితాంతం జైల్లో పోయేలా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి రాచిపోయిన ఒక్కటే పోతున్నట్టుగా నేను ఒక్కడే పోకూడదు, రాష్ట్రంలో యువతనంతా తీసుకెళ్లాలి జైలు వైపు, అప్పుడు కానీ నన్ను గెలిపించారు బయటికి తీసుకురాలన్నటువంటి కాన్సెప్ట్ లో ఆలోచిస్తున్నాడు. పూర్తిగా క్రిమినల్ మైండ్ సెట్ తో కూడినటువంటి రాజకీయ చర్యలకు పాల్పడుతున్నాడు. రమేష్ నాయుడు గారు ఏం చెప్తారు ఫైనల్ గా? ఆయన రాయలసీమ ప్రాంతంలో పరిశ్రమలు ఎక్కువగా వస్తున్నాయి. ఎకనామిక్ జోన్ గా వైజాగ్ ఏర్పడింది. ఈరోజు చెప్పడానికి, మాట్లాడటానికి ఆయన సాధించినటువంటి విజయాలు ఏమీ లేవు. చివరికి రాయలసీమలో వస్తున్నటువంటి పరిశ్రమలు సైతం ఏవైతే ఉన్నాయో రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితులు తీసుకొస్తాయి. ఇంకా మరింతగా నా యొక్క క్రెడిబిలిటీని ఆల్రెడీ కోల్పోవడం జరిగింది. ప్రజలకు రేపు వలసలు ఆగిపోయి ఇక్కడ సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తయిపోతే నా పార్టీ ఉనికికి ప్రమాదం ఏర్పడుతుంది అనేటువంటి ఇబ్బందుల్లో ఆయన డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ఎప్పటికప్పుడు అనేక రకాలైన సామాజిక అంశాలను తీసుకొస్తున్నాడు. భావోద్రేకాలు పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. తనకున్నటువంటి మనీ మజిల్ పవర్ అంతా కూడా ఉపయోగించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అవినీతి సొమ్ముతోటి ఈవెంట్ మేనేజ్మెంట్ చేయడము, అదే సమయంలో వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాలను వాడుకోవడము, మరొక వైపు బెదిరించే ద్వారాని, హెచ్చరించే ద్వారా పోవడం ఏదైతే ఉందో సమాజం ఎప్పటికీ హర్షించదు. జగన్మోహన్ రెడ్డి యొక్క వైఖరి 5 సంవత్సరాలు చూసిన తర్వాతే ఊహించలా, మీరు నేను ఎవరు ఊహించినటువంటి స్థాయికి ఆయన పడిపోయాడు. అంతకన్నా ఎక్కువగా ప్రతిపక్ష స్థానానికి కూడా పనికిరాడనే విధంగా ఆయన కెరీర్ ని ఆయనే పాడు చేసుకుంటున్నాడు. ఆయన పాడైతే పాడేయాడు, ఆయన పార్టీ ఏమైనా అవనివ్వండి. రమేష్ నాయుడు గారు, మై కన్సర్న్ ఈజ్ హియర్ అబౌట్ ద యూత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఆ పిల్లలందరూ వచ్చి నరుకుతాము, పొడుస్తాము, చంపుతాం అంటే మరి వాళ్ళని మీరు ప్రొటెక్ట్ చేయాలి ఎట్లాగలాగా. అవసరమైతే శిక్షించి దండించైనా సరే దారిలో పెట్టాలిగా. 100% తప్పనిసరిగా కొరడా చూపించే కాడ కొరడా వ్యవస్థలు చూపిస్తాయి, కాదనలేదు. కానీ ఆయనకి ఏంటంటే నిజంగా ఈ మాదిరి ఆర్గనైజ్డ్ క్రైమ్ గా అందరినీ ఇన్వాల్వ్ చేసి ఇరికిచ్చేస్తే కేసులు పోతే రేపు నాతో అంటు పెట్టుకుని ఉంటారు. అర్థం చేసుకోవాలి యువత కూడా. సరే చూద్దాం, మీరు కూడా సీరియస్ గా ఆలోచించండి. కూటమి పార్టీలన్నీ ఏం చేయాలి, ప్రభుత్వానికి యాక్షన్ ప్లాన్ అంటే వారికి తెలియదని కాదు, ఏమన్నా ప్రత్యేక సిట్ ఏదో కొంతమంది కర్ణాటక మద్యం తాగొచ్చారు చాలా మంది. కర్ణాటక మద్యం తాగొచ్చి వీరంగం చేశారు. చూస్తుంటే విజువల్స్ తెలిసిపోయింది, వాళ్ళందరూ ఊగిపోతున్నారు, మీద పడుతున్నారు, కొట్టుకుంటున్నారు. అందులో కొట్టుకుంటే ఒకడేమో కానిస్టేబుల్ కొట్టేశాడు, మళ్ళీ అదో డ్రామా. ఫోటోగ్రాఫర్ ఏం చేశాడండి? అదే మా ఫోటోగ్రాఫర్ కొట్టాడు పాపం, అతను బతుకు చూడడానికి బయటపడ్డాడు. ఇంకో గట్టిగా 2 దెబ్బలు కొడితే చచ్చిపోయేలా ఉన్నాడు అతను. అంతే కదా.